ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం. హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నామంటూ అనిల్ రావుపూడి గారు అయితే ఎప్పుడో అనౌన్స్ చేసేశారు. ప్రతి సంక్రాంతికి కూడా హిట్ మిషన్ అనిల్ రావుపూడి నుంచి ఏదో ఒక సినిమా కంపల్సరీగా రావాల్సిందే, వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలవాల్సిందే. ఇది సంక్రాంతి పండగకి వస్తున్న ఆనవాయితీగా కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఏ సినిమా చేసినా కానీ హిట్ మిషన్గా నిలుస్తున్నారు అనిల్ రావుపూడి గారు. అయితే ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇటు బాలకృష్ణ గారితో చేసిన భగవంత్ కేసరికి అప్రిషియేషన్ వచ్చింది. అలాగే రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం అనేది గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్క్రీన్ చేయడం జరిగింది. ఆ సినిమాకి కూడా అప్రిషియేషన్ రావడం జరిగింది. అయితే ఈ పండగకి ఎలా వస్తున్నారు, ఎవరితో వస్తున్నారని ఆల్రెడీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా అందరి ఎక్స్పెక్టేషన్స్ హైగా మారాయని చెప్పాలి. ఎందుకంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ప్రాజెక్ట్లోకి అడుగు పెట్టేశారు. మరి సంక్రాంతికి వస్తున్నాం తరువాత మెగాస్టార్తో చేస్తున్న ఈ మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అంటూ ఏదైతే క్యాప్షన్ ఇచ్చి మనకి పరిచయం చేశారో అప్పటి నుంచి కూడా సినిమా పైన అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పాలి. ప్రత్యేకించి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా సాహు గారపాటి అలాగే సుస్మితా కొనిదెల వ్యవహరిస్తున్నారు. సంయుక్తంగా ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. భీమ్స్ సిసోరిలో మ్యూజిక్తో ఈ సినిమా అమాంతం ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఇచ్చిన ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో మెగా గ్రేస్ అంటూ మీసాల పిల్ల సాంగ్ అయితే ఏ విధంగా దూసుకువెళ్ళిపోతుందో ప్రత్యేకించి చెప్పవసరం లేదు. కొన్ని వేల వ్యూస్తో అలాగే కొన్ని వేల రీల్స్తో అలాగే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నెంబర్ 1గా మీసాల పిల్ల నిలిచింది. అందులో ఉన్న లిరిక్స్ కావచ్చు, నయనతార అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అనిల్ రావుపూడి పండుగ వస్తున్నారంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్గా చేసుకుంటారు. అందులోకి ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తిగా అనిల్ రావుపూడి ఇప్పటి వరకు కూడా మనకు తెలిసిన వ్యక్తి. అయితే ఈసారి ఈ సినిమాలో ఇద్దరు బిగ్ స్టార్స్ని కూడా ఒకేసారి స్క్రీన్ పైన చూపించబోతున్నారు. అటు విక్టరీ వెంకటేష్ గారు అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు. వీళ్ళిద్దరి కాంబో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ విక్టరీ వెంకటేష్ గారి రోల్ చాలా క్యామియో రోల్గా ఉండబోతుంది. చాలా తక్కువ నిడివిలో ఉంటుంది అని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు నిన్న అనిల్ రావుపూడి గారు మనకి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా రివీల్ చేయడం జరిగింది. మెగా విక్టరీ మాస్ సాంగ్ అంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈసారి మన ప్రియమైన హీరోలు అటు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటు విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరూ కలిసి ఈ పండక్కి థియేటర్స్ తగలబెట్టేయడానికి వచ్చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి అంటూ ఆ సాంగ్కి మెగా విక్టరీ మాస్ సాంగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇందులో మనం చూసుకున్నట్లయితే 4 సాంగ్స్ అయితే ఆల్రెడీ ఫస్ట్ సినిమా పోస్టర్ తర్వాత అనిల్ రావుపూడి ఒక చిన్న గ్లిమ్స్తో మనకి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. మెగా గ్రేస్, మెగా మాస్, మెగా స్వాగ్ అండ్ అలాగే మెగా విక్టరీ మాస్ సాంగ్ అంటూ. అయితే ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్కి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అటు మెగాస్టార్ ఇటు విక్టరీ వెంకటేష్ ఇద్దరు కాంబోలో ఒక డ్యాన్స్ నెంబర్ ఉండబోతుంది. అది కూడా ఫుల్ టు మాస్ డ్యాన్స్ నెంబర్గా ఇది ఉండబోతుంది అని కూడా అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇందులో మెగాస్టార్ అలాగే విక్టరీ వెంకటేష్ గారు కలిసి ఫైట్ సీక్వెన్స్లో కూడా యాక్షన్ సీక్వెన్స్లో కూడా పాల్గొనబోతున్నారని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అటు బుల్రాజు క్యారెక్టర్ ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాంలో ఒక బీభత్సమైన హైప్ క్రియేట్ చేసేసింది. ఇప్పుడు అదే ట్రెండ్ని ఫాలో అవుతూ కూడా ఇక్కడ మన శంకర్ వరప్రసాద్లో కూడా ఒక చైల్డ్ క్యారెక్టర్ అనేది అందరికీ అద్భుతంగా అట్రాక్టివ్గా ఉండబోతుందని కూడా కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని లీక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మన శంకర్ వరప్రసాద్ గారి మూవీలో ఇన్ని బోల్డ్ అన్ని ఫ్యామిలీకి సంబంధించిన ఫుల్ ప్యాక్డ్ వీడియోస్ ఉన్నాయి. అలాగే ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పండగకి థియేటర్స్ తగలబడిపోతున్నాయి అనే విధంగా అనిల్ రావుపూడి గారు ఇచ్చిన క్యాప్షన్ ఖచ్చితంగా అది కరెక్టే అనిపిస్తుంది. కాబట్టి షూటింగ్ కూడా లాస్ట్ దశలో ఉంది. ఇంకొన్ని సీక్వెన్స్లు మాత్రమే మిగిలిన్నాయి. ఇవి కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా December 15th తర్వాత నుంచి కూడా ప్రమోషన్స్ పనిలో అనిల్ రావుపూడి గారు పడతారనే చెప్పాలి. ఎందుకంటే అనిల్ రావుపూడి సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్లో దిట్ట అనే చెప్పాలి. యూనిక్గా ప్రమోషన్స్ చేయడం, సినిమాని వేరే లెవెల్కి తీసుకువెళ్ళడం అన్నీ కూడా అనిల్ చేతిలోనే ఉన్నాయని చెప్పాలి. అటు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సినిమా కోసం చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన స్ట్రక్చర్ కావచ్చు, అండ్ అలాగే ఆయన స్టైల్ కావచ్చు, ఆయన స్వాగ్ కావచ్చు, ఇవన్నీ యాడ్ అయ్యి ఈ సినిమా కోసం స్పెషల్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అటు సుష్మితా కొనిదెల గారు కూడా మెగాస్టార్కి దగ్గరుండి ఆయన కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ డ్రామా ఉంది, అండ్ అలాగే విక్టరీ వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ సీన్స్, ఫైట్స్, సాంగ్, ఎస్పెషల్లీ నయనతార అలాగే క్యాథరిన్ తెరిసా
వీళ్ళిద్దరి రోల్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి మెగాస్టార్తో అని, ఇవన్నీ కూడా సినిమాపై అంచనాలని భారీగా పెంచాయని చెప్పాలి. మరి ఈ పండక్కి చిరంజీవి గారి సినిమా రెడీ అయిపోతుంది, అది కూడా అనిల్ రావుపూడి కాంబినేషన్లో. మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కు వస్తున్నారు, మరి మీరు కూడా రెడీగా ఉండండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ MEGA9 TV. ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం